గుడ్ మార్నింగ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అద్భుతంగా ఈరోజు పద్మ గారు 30 మినిట్స్ మెడిటేషన్ గైడ్ చేశారు. అద్భుతంగా ఉందండి. అదేవిధంగా ముందుగా మనము ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు యొక్క మెడిటేషన్ మన యొక్క గెస్ట్ స్పీకర్ పద్మ గారిని ఇన్వైట్ చేస్తూ ఈ యొక్క టాపిక్ ధ్యానం వల్ల లాభాలు ఏంటి అనే విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు పద్మ గారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మప్రణామాలు. మరి మన జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఇంత చక్కటి జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన భిక్షం సార్కి అద్భుతమైన ఆత్మప్రణామాలు తెలియపరచుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనం ఇప్పుడు దాకా ఆనాపానసతి ధ్యానాన్ని ఒక అర్ధగంట సేపు మనం చేసుకున్నాం జరిగింది. మరి ఈ యొక్క ధ్యానంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశం జరిగిన తర్వాత మనలో జరిగే యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా మనం ఏం పొందుతాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి మూలాధారం నుంచి కూడా సహస్రారం వరకు కూడా జరిగిన కర్మ ప్రక్షాళన ద్వారా మరి ధ్యానంలో కలిగే ప్రయోజనాలని నా యొక్క సొంత అనుభవాల ద్వారా మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మరి ఈ యొక్క అనుభవాల్ని ప్రతి ఒక్కళ్ళం కూడా అద్భుతమైన సాధన ద్వారా వారి యొక్క సొంత అనుభవాన్ని పొందే ఆ యొక్క ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరడం జరుగుతుంది. మరి ఏ ప్రయత్నం లేనిది మనం ఏ విషయాన్ని కూడా మనం ఆ ప్రయోజనాలు మనం పొందే అవకాశం లేదు మేడం మాస్టర్స్. అందువల్ల నిరంతరం అద్భుతమైన ధ్యాన సాధనే మనల్ని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుంది మేడం మాస్టర్స్. మరి మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే కుండల్ని ఆ యొక్క యాక్టివేషన్ లో మరి మూలాధారంలో జరిగినప్పుడు మాస్టర్స్ మరి మనం ప్రాపంచిక జీవితంలో నిరంతరం కూడా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటామండి. మరి ప్రతి విషయానికి మనం బాధపడుతూ ఉంటాము. ప్రతి దానికి కూడా ఒక్క 10 నిమిషాలు ఆలోచించాల్సిన విషయాన్ని మనం రోజులు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. సమయాన్ని అంతా మనం వృధా చేస్తూ ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే మనకి ఎటువంటి జ్ఞానము మనకి తెలియదు అనమాట. మనకి ఏమనిపిస్తే అది మనం చేసేస్తూ ఉంటామండి. ఎందుకంటే మన యొక్క మానసిక స్థాయిలు అంతటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటాయి మాస్టర్స్. కానీ మన యొక్క కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మనలో జరిగే ఆ యొక్క మార్పులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మనకి ఏ విషయం జరిగినా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మనమంతా కూడా సిద్ధపడుతూ ఉంటాం మేడం మాస్టర్స్. అజ్ఞానం నుంచి జ్ఞానవంతంగా తీర్చిదిద్దబడడానికి మనం ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటాము. మరి సమయాన్ని కూడా మనం వృధా చేయం మేడం మాస్టర్స్. ఏ సమయాన్నైనా సరే ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనే ప్రయత్నాన్ని మనం సదా ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. మరి చూడండి, మరి ఇన్నాళ్ళు కూడా మన ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఏ విషయానికి ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుందాం మాస్టర్స్. మరి ఆ విషయాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు మాత్రమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానీ తర్వాత ఏదైతే ఆనాపానసతి ధ్యానం మరి చేస్తూ ఉంటారో క్రమక్రమంగా ఆ యొక్క సాధనలో జరిగే ప్రక్రియల ద్వారా కర్మ ప్రక్షాళన ద్వారా మనలో అంతరంగంలో దాగి ఉన్న అజ్ఞానం అంతా మరి నెమ్మదిగా తొలగిపోయి మనం కూడా ఏ విషయానికి ఏ విధంగా మనం జీవితంలో జీవించాలి, ఈ జీవితం యొక్క విలువ ఏమిటో తెలుసుకొని మన యొక్క లక్ష్యం వైపు మనం ప్రయత్నం చేసే స్థాయికి మనం ఎదుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి చూడండి, ఇందాక చెప్పాను కదా మాస్టర్స్. మరి గత 2 రోజులుగా మా నాన్నగారికి మరి హార్ట్ ప్రాబ్లం వచ్చి మరి స్టంట్ వేసి హాస్పిటల్లో ఉన్నారు మేడం మాస్టర్స్. కానీ నేను మామూలుగా అయితే ఎంతో దుఃఖపడుతూ బాధపడుతూ మరి ఆ యొక్క ఆలోచనతోనే మన సమయాన్ని అంతా కూడా వెచ్చిస్తూ ఉంటాం కదా మాస్టర్స్. నేను ఇప్పుడు మరి ఎంతో ధైర్యంగా నాన్నగారికి జస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయనకి ఏమి కాదు, ఇంకా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను నా యొక్క క్లాసులను వేటిని కూడా నేను మరి ప్రక్కకి తొలగించుకోకుండా ఆత్మధైర్యంతో ఆత్మ వికాసంతో ముందుకు వెళ్తూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్.
మరి ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క సాహసం, అద్భుతమైన ఆ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే కర్మ ప్రక్షాళన ద్వారా మనకి ఆ యొక్క అద్భుతంగా మనం ప్రక్షాళన చేసుకొని జ్ఞానవంతంగా తయారవుతామండి. అందువల్ల ఏంటంటే మనకి మూలాధారంలో జరిగే ఆ యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా మనం ప్రాపంచికంగా అంతకుముందు ఏ విధంగా ఉన్నాము, మరి మధ్య మార్గంలోకి వచ్చిన తర్వాత మనం అటు ప్రాపంచికాన్ని, ఇటు ఆధ్యాత్మికాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేస్తున్నాము అనే విషయం మీద మనకి పూర్తి అవగాహన వస్తుంది మేడం మాస్టర్స్. అందువల్ల మూలాధారం అనేది మనకి మనల్ని ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరమే లేదు మేడం మాస్టర్స్. ఎందుకంటే మూలాధారంలో జరిగే అద్భుతమైన కర్మ ప్రక్షాళన ద్వారా మనం ఇటు ప్రాపంచికంలో ఉన్నా కూడా ఆ ప్రాపంచికానికి మనం మరి బానిసలం అవ్వకుండా ఎంతవరకు ఏ విధంగా జీవించాలి, ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించగలగాలి, మరి మనం ఏ విషయానికి మనం మాట్లాడాలి, ఏ విషయంలో మనం మౌనంగా ఉండగలగాలి, మరి ఆ విషయాన్ని మన ప్రతిదీ కూడా ఎంతో ఆత్మ పరిశీలనాత్మకంగా ఉండటం అనేది క్రమంగా జరుగుతుంది మేడం మాస్టర్స్. మరి ఏదైనా కూడా మనం సాధించాలి అంటే నిరంతర సాధన మేడం మాస్టర్స్. మరి నిరంతర సాధన, మరి నిరంతర ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మనము అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరగాలి అంటే మనం అద్భుతమైన జ్ఞానవంతంగా తయారయ్యాలంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక 10 నిమిషాలు, ఏదో ఒక అరగంటో గుర్తొచ్చినప్పుడు ధ్యానం చేయకూడదు మేడం మాస్టర్స్. నిరంతర సాధన ఏ విధంగా ఉండాలంటే నేను ఎదగాలి, నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అనే విషయాన్ని నేను తెలుసుకోగలగాలి, నేను ఒక ఆత్మని అనే భావన మనం పెంపొందించుకోవడం కోసం నేను నిరంతర సాధన చేస్తాను అనే యొక్క పట్టుదలని మనం పెంపొందించుకుంటుండే ప్రయత్నం చేస్తేనే మన కర్మ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంటుంది మేడం మాస్టర్స్. అంత అద్భుతంగా మన మూలాధారంలో మార్పుల్ని మనం కోటకు పొందగలుగుతాం అన్నమాట. మాస్టర్స్ మ్యూట్ లో ఉండండి మాస్టర్స్, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు. మరి మూలాధారంలో మనం అద్భుతంగా ప్రాపంచికాన్ని అంటే ఆధ్యాత్మికాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనేది మనం తెలుసుకున్నాము. మరి స్వాదిష్టానము, మరి స్వాదిష్టాన చక్రంలో కర్మ ప్రక్షాళన జరిగినప్పుడు మనకేం జరుగుతుందంటే మేడం మాస్టర్ స్వ ప్లస్ అధిష్టానము అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం అధీనంలో పెట్టుకొని నేను నాది అనే ఆ యొక్క భావనల్లోనే మనం ఇన్నాళ్ళు కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం మాస్టర్స్. అంటే మనకి మనమే తప్ప మన పక్కన ఉన్న వాళ్ళకి ఎటువంటి విధంగా కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేయమండి. కానీ ఈ యొక్క స్వాదిష్టాన చక్రంలో మనకి అద్భుతమైన కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మనము ఏది కూడా నాది నేను అనే భావాల నుంచి కూడా మనం పక్కకు తొలగే అవకాశం అనేది మనకు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే మనం మనసు స్థాయి నుంచి బుద్ధి స్థాయికి వెళ్ళే ప్రయత్నం అనేది స్వాదిష్టాన చక్రం నుంచే మనకి జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అందరం కూడా గమనిద్దాం ఈ యొక్క విషయాన్ని. ఓకే మేడం మాస్టర్స్. మరి నేను నాది అనే భావాలు పోతేనే మనలో ఉన్న కర్మలతో వైదొలిగితే తప్ప మనకు అటువంటి భావాలు అనేవి కలుగుతూ ఉండవు మాస్టర్స్. మరి చూడండి, మరి మూలాధారంలో అద్భుతమైన మార్పులు ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి స్వాదిష్టాన చక్రంలో నేను నాది అనే అహంకారాన్ని మరి పోగొట్టుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి ఈ యొక్క ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. మరి నా అనుభవాల్లో ప్రతిదీ కూడా మన ధ్యానంలో నేను రాకముందు మరి ప్రతి విషయాన్ని నేను కూడా అంగీకరించేదానికి కాదు మేడం మాస్టర్స్. ఎవరిని కూడా క్షమించాలి అని అనిపించిందంటే బాధగా అనిపించేది అన్నమాట. మరి నన్ను అవమానించిన వాళ్ళు ఎందుకు నేను క్షమించాలి, ఎందుకు నేను అంగీకరించాలి, వాళ్ళ పట్ల నేను ఎందుకు దయగా ఉండాలి అనే విషయాన్ని నేను అంతగా అనిపించేది కాదు మాస్టర్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయాన్ని అంగీకరిస్తూ ప్రతి దానికి కూడా ఇది ఈ యొక్క ఎంపికన్నీ కూడా నేను తీసుకొచ్చుకున్నవి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ యొక్క కర్మలన్నీ కూడా నేను తొలగించుకోవడం కోసమే ఈ అవమానాల్ని, కష్టాలని, నష్టాల్ని కూడా నేనే తెచ్చుకున్నాను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అనే విషయాన్ని నేను అద్భుతంగా తెలుసుకోగలిగాను కాబట్టే మరి మూలాధారం నుంచి స్వాదిష్టానం వరకు నేను రాగలిగాను మాస్టర్స్. మరి నాది నేను అనే అహంకారాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి మాస్టర్స్. ఇక్కడ నేను అంటే నేను కానే కాదు మాస్టర్స్, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నేను అంటే మనము అందరము అనే భావాల్ని పెంపొందించుకుంటూ రావడం జరిగింది. మరి ఎన్నో సరికాని అనారోగ్యాలను కూడా నేను పూర్తిగా తొలగించుకోవడం జరిగింది మాస్టర్స్. మరి నేను ధ్యానంలోకి 2001లోనే రావడం జరిగింది మాస్టర్స్.
మరి ఎప్పుడు నాకు చిన్న వయసు అప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. మరి పిల్లలు కూడా పుట్టనన్నారు. అయినా కూడా నేను ధ్యాన సాధనలో అద్భుతంగా సాధన ద్వారా ఇద్దరు బాబుల్ని నేను కలగడం జరిగింది. మరి ఆ యొక్క అద్భుతమైన ధ్యాన సాధనలు గురువులు మన మీద ఎంతో దయ చూపిస్తారండి. సాధన, సాధన, సాధన. నువ్వు ఎంత సాధన చేస్తున్నావో మనకి సదాత్మలందరూ కూడా మనకేం చేయాలని సిద్ధంగా ఉంటారు మేడం మాస్టర్స్. మనకి దానికి మనం ప్రయత్నం అద్భుతంగా చేయగలగాలి. తద్వారా మనం ఎంతో అనారోగ్యాన్ని దూరం చేసుకొని అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి అంతేకాదండి, మరి నాకు పీరియడ్ టైంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉండేవన్నమాట. మరి ఈ స్వాదిష్టాన చక్రం తర్వాత మణిపూరక చక్రం కదా మాస్టర్స్. మరి మణిపూరక చక్రంలో నాకు ఎన్నో సమస్యలు ఉండేవండి. డేట్ టైంలో నొప్పులు కావచ్చు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, నీరసము అట్లా ఉండేవి. మరి ఆ సమయంలో అంతేకాకుండా గర్భసంచిలో గడ్డలున్నాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మరి దానికి సర్జరీ కూడా చేయాలన్నారు మేడం మాస్టర్స్. కానీ నేను వేటిని కూడా నేను పిరమిడ్ శక్తితో నేను అద్భుతంగా ధ్యాన సాధన చేయటం ద్వారా నేను కర్మ ప్రక్షాళన పొందడం జరిగింది మాస్టర్స్. మరి చూడండి, పిరమిడ్ శక్తి కూడా ఎంతో అద్భుతమైన శక్తి అని నిరూపించబడింది అనమాట. మరి ఆ యొక్క సమయంలో డేట్ సమయంలో నేను పొట్ట మీద పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయటం వల్ల మరి ఆ యొక్క పీరియడ్ టైంలో ఏవైతే మరి ఒక స్త్రీ అనుభవించే యొక్క బాధలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ దూరం చేసుకొని మరి అదే సమయంలో ఎన్నో పిరమిడ్ ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అయ్యి మరి ఎంతో అద్భుతంగా సహజంగా ఉండే స్త్రీలాగా నేను మారిపోవడం జరిగిందండి. అంతేకాదు మాస్టర్, సర్జరీ కూడా నేను పూర్తిగా నాకు జరగవలసిన అవసరమే లేకుండా పోయింది. మరి గర్భసంచిలో గడ్డలు ఉండటం వల్ల నాకు కడుపులో నొప్పి కానీ, ఓవర్ బ్లీడింగ్ వల్ల కానీ ఆ యొక్క సర్జరీ చేయలేని అన్నారు డాక్టర్స్. కానీ ఆ రెండు కూడా నాకు కర్మలో తొలగిపోయినాయి మాస్టర్స్. నాకు ఒక విజన్స్ చూపించారు మాస్టర్స్. ఆ ఓవర్ బ్లీడింగ్ అంతా కూడా నాకు ధ్యానంలో కర్మ ప్రక్షాళన జరిగిపోయిందనే విషయం నాకు విజన్ ద్వారా చూపించారనమాట. సో నాకు ఆ ప్రాబ్లం అనేది పూర్తిగా పోయింది మాస్టర్స్. నాకు అసలు ఏమీ లేదు. సో ఆ యొక్క మణిపూరక చక్రంలో ఉండే ఆ నొప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, మరి ఎంతో అనారోగ్యాలు కావచ్చు, నేను గత 13 ఏళ్ల వయసు నుంచి పడే యొక్క బాధలన్నీ కూడా మాస్టర్స్ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను పోగొట్టుకున్నా అండి. మరి ఈ ధ్యానంలోకి నేను 4.5 సంవత్సరం క్రితం వచ్చాను మాస్టర్స్. మరి ఒక సంవత్సరంన్నర పాటు నాడీ మండల శుద్ధిని అద్భుతంగా నేను జరిపించుకునే ప్రయత్నం చేశాను. మరి ఆ శరీరాన్ని ఆ యొక్క ధ్యానానికి శరణాగతి చేశాను మేడం మాస్టర్స్. మరి నాలో ఎన్నో ప్రకంపనలు జరిగాయి. ఎన్నో నొప్పులు కూడా రావడం జరిగిందండి. ఎంతో సహనంతో, ఓర్పుతో వాటన్నింటినీ కూడా నేను భరించి, సహించి ఎన్నో కర్మలు నేను దూరం చేసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి తద్వారా నేను ఎంత అద్భుతంగా తయారవడం జరిగిందంటే అటు శారీరకంగాను, ఇటు మానసికంగాను ఎంతో అద్భుతంగా నేను తయారవడం జరిగింది. అటు నా శరీరంలో జరిగే ఆ యొక్క డిఎన్ఏలో కూడా ఎన్నో చేంజెస్ వచ్చాయి అనే విషయం నాకు నా యొక్క ఆరోగ్య ప్రయాణంలో మరి నేను సొంత అనుభవంతో నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన సాధన చేస్తే పొందకుండా ఉండే ప్రసక్తే లేదు మాస్టర్స్. శ్రద్ధ, సహనము ఖచ్చితంగా ఉండి తీరాలి. పట్టుదల, ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉండి తీరాలి మేడం మాస్టర్స్. మరి అనాహత చక్రం దగ్గర మరి నాకు ఏ విధంగా ఉండేదంటే కొంచెం నొప్పిగా ఉన్నట్లు, పట్టి వేస్తున్నట్లుగా, ఎగశ్వాస ఉన్నట్లుగా, ఊపిరి అందినట్లుగా ఆ విధంగా నాకు కూడా జరిగింది మాస్టర్స్. మరి నాకు దాని ద్వారా ఎన్నో కర్మలు ప్రక్షాళన అయినాయండి. నాకు అంతకుముందు మరి శ్వాస సరిగా అందకపోవటము, ఎగశ్వాస రావటం ఇవన్నీ ఉండేయండి. అవన్నీ కూడా నాకు పూర్తిగా ఆ అనాహత చక్రంలో ఉండే యొక్క బ్లాక్స్ అన్ని కూడా నాకు రిలీజ్ అయిపోయాయండి. ఫ్లమ్ అంతా కూడా నాకు ధ్యానంలో బయటకు వచ్చేస్తా ఉండేదన్నమాట. విపరీతంగా ఆ ఆ కర్మ ప్రక్షాళన జరిగే సమయంలో ధ్యానంలోనే ఆ ఫ్లమ్ అంతా బయటకు వచ్చేసేదండి. అట్లా క్రమక్రమంగా ఒక సంవత్సరంన్నర, 2 ఏళ్ళకి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అయిపోవడం జరిగింది మాస్టర్స్. మరి ఇప్పుడు నాకు ఎగశ్వాస రావడం కానీ, ఏ శ్వాస సంబంధించిన సమస్యలు కానీ ఏవీ లేవండి. నేను చాలా హ్యాపీగా, హాయిగా ఎందరికో వేల మందికి నా యొక్క జ్ఞానాన్ని నేను నిరంతరం పంచే ప్రయత్నంలో మాస్టర్స్ నన్ను సిద్ధపరిచారు మేడం మాస్టర్స్. మరి ఈ విశుద్ధి చక్రం దగ్గర మరి నాకు జరిగిన కర్మ ప్రక్షాళన ఏమిటంటే మరి గొంతు దగ్గర నాకు ఎన్నో బ్లాక్స్ మేడం మాస్టర్స్. మరి చిన్న వయసు అప్పటి నుంచి కూడా నాకు మాట అనేది సరిగా వచ్చేది కాదు. అంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాకపోవడం కానీ, సరైన పదం ఉపయోగించకపోవడం కానీ, మరి నేను మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండకపోవడం కావచ్చు, ఏదో ఒకటి నెగిటివ్ అనమాట.
సో అట్లా విశుద్ధి చక్రంలో అట్లా ఉండేవంటి సమస్యలు కూడా ఉండేవన్నమాట. ఆ యొక్క నెమ్ముతత్వం విపరీతంగా ఉండి ఆ గొంతులో మాట అనేది సరిగా వచ్చేది కాదు మాస్టర్. మాట అంతా కూడా దొర్లిపోతూ ఉంటాము. మాట మాటకి కూడా మధ్యలో ఆగిపోవడము. మరి ఏదైనా భావాన్ని వ్యక్తపరచాలి అంటే వ్యక్తపరచలేకపోవడము, భయము, ఆందోళన, ఎప్పుడు కూడా నన్ను నేను తక్కువ చేసుకుంటూ ఉండేదాన్నండి. నేను వృధా, నేనెందుకు కూడా పనికిరాను, నా వల్ల ఏ ప్రయోజనం లేదు అనే ఒక ఆత్మన్యూనతా భావాల్లో నిండిపోయి ఉండేదాన్ననమాట. కానీ ఈ యొక్క విశుద్ధి చక్రం చక్కగా క్లీన్ అయిపోయి ఓపెన్ అయిన తర్వాత మరి నా యొక్క విశుద్ధి చక్రం అనేది పూర్తిగా కర్మ ప్రక్షాళన అయ్యింది మాస్టర్స్. మరి గత 3 సంవత్సరాలుగా నేను 300 క్లాసుల్ని, ఆత్మజ్ఞాన క్లాసుల్ని హిందీలో కూడా, తెలుగులో కూడా 2 భాషల్లోనూ మరి నా యొక్క జ్ఞానాన్ని పంచడం జరిగింది మాస్టర్స్. మరి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అనర్గళంగా ఎంతసేపైనా ఒక రోజు మొత్తం పూర్తిగా నన్ను మాట్లాడు అన్నా కూడా నేను ఒక క్షణంతో భావిస్తాను మాస్టర్స్ ఒక రోజుని. అంతటి అద్భుతమైన ఆ యొక్క గాత్రాన్ని, గొంతుని నేను పొందగలిగాను మాస్టర్స్. అంతేకాదు వాక్ శక్తి, మన వాక్కుకి ఎంతో అద్భుతమైన శక్తి రావడం కూడా జరిగింది. అంటే ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని మనం ఎవరికైనా చెప్పిన యెడల వాళ్ళకి ఓకే, ఈ మేడం అద్భుతంగా ప్రయత్నం చేశారు కాబట్టి ఎన్నో పొందడం జరిగింది. మనం కూడా ప్రయత్నం చేద్దాము అనే ఒక ఉద్దేశం ఎదుటి వారిలో కలిగే విధంగా అన్నమాట. ఆ యొక్క వాక్కుకి అద్భుతమైన శక్తి రావడం కూడా జరిగింది మాస్టర్స్. మరి నాకు మాట్లాడితేనే బాగుండదు, మాట్లాడాలంటేనే భయము, వెనక్కి ఉండేదాన్ని కాస్త ఇప్పుడు ఏ పని చేద్దామన్నా, ఏ మాట మాట్లాడదామన్నా ముందుకే ఉంటుందన్నమాట మాస్టర్స్. విశుద్ధి చక్రం అనేది నన్ను అంత అద్భుతంగా మరి మార్చగలిగిందన్నమాట మాస్టర్స్. మరి ఆజ్ఞా చక్రం దగ్గర నాకు కలిగిన ఆ యొక్క కర్మ ప్రక్షాళన ఏమిటంటే, మరి మనం చెప్పుకున్నాం మాస్టర్, జుమ్మని లాగుతుంది, చీమలు పాకుతున్నట్లు ఇయన్నీ నాకు జరిగినాయండి. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఇంతకుముందు ధ్యానంలో ఏవైతే నేను చెప్పానో అన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతిదీ నాకు జరిగింది మాస్టర్స్. అంటే ఈ జరగడం వల్ల నేను అద్భుతంగా, జ్ఞానవంతంగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళకి కూడా నాలెడ్జ్ షేర్ చేసే విధంగా నన్ను మాస్టర్స్ తయారు చేయడం జరిగింది. నేను చేసిన పనేంటయ్యా అంటే శ్రద్ధగా, సహనంతో, మధ్యలో జారిపోకుండా పట్టుదలగా, ఆత్మవిశ్వాసంగా చేయడం ద్వారా మాత్రమే నేను ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి కూడా గైడ్ చేయగలుగుతున్నా మాస్టర్స్. మరి ఆ యొక్క ఆజ్ఞా చక్రం ఓపెన్ అవ్వడం వల్ల నాకు గత జన్మల్లో నేనేంటి, మరి నా యొక్క భర్తే నాకు మొదటి తొలి ఆధ్యాత్మిక గురువు మాస్టర్స్. మరి మేము ఈ జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకొని మరి సంసారంలో నిర్వాణం పొందుతూ ఇట్లా మా ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ ఉంటాము. మరి మా ఊర్లో కూడా మా హస్బెండ్ ద్వారా వేల మంది ఆరోగ్యానికి, అద్భుతమైన ఆరోగ్యాన్ని, ధ్యానాన్ని, యొక్క జ్ఞానాన్ని మా ఇద్దరి ద్వారా పొందడం జరిగింది మాస్టర్స్. గత జన్మల్లో ఆ యొక్క సాధన కొనసాగించుకుంటూ ఈ జన్మల్లో కూడా మా యొక్క ఆ యొక్క కార్యకారణ సంబంధం ఉన్నట్లుగా గత జన్మలకి ఈ జన్మకి కార్యకారణ సంబంధం వల్ల జన్మ తీసుకోవడం జరిగింది అనే విషయం అర్థమైంది మాస్టర్స్. మరి ఇంకా నేను గత జన్మల్లో చైనా, టిబెట్ వంటి దేశాల్లో జన్మ తీసుకోవడం జరగబట్టి నేను సూక్ష్మమైన ప్రయాణం ద్వారా ఆ యొక్క దేశాలకి నా యొక్క ఇప్పుడున్న నా ప్రాపంచికంలో ఉన్న ఈ యొక్క ఫ్యామిలీతో నేను ధ్యానంలో సూక్ష్మమైన ప్రయాణం ద్వారా ఆ యొక్క దేశాలన్నింటిని కూడా చుట్టుకొని ఒకసారి అలా రావడం జరిగింది మాస్టర్స్. అంతేకాదు మాస్టర్స్, మరి ఎందరో గురువులు, పరమ గురువులు అందరూ కూడా నేను ధ్యానం చేసే సమయంలో నాకు ఎంతో సూచనలు ఇవ్వడం కానీ, అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా కానీ, నాకు ధ్యానంలో నిరంతరం నాకు ఎప్పుడు కూడా సందేశాలు ఇస్తూనే ఉంటారు మాస్టర్స్. నాకేమి డౌట్ వచ్చినా ఒక్క క్షణం ధ్యానంలో కూర్చుంటా, నాకు వెంటనే సమాధానం వస్తుంది మాస్టర్స్. అంతేకాదండి, మన పత్రిజీ గారు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లోనే చనిపోయారు మాస్టర్స్. ఆత్మలోకాలకు వెళ్ళారనమాట. సో ఆ రోజు నేను బాధపడడం జరిగింది. మరి ఆ రోజునే పత్రిసారి ధ్యానంలో నాకు కనిపించి పద్మావతి అని నన్ను చక్కగా సంబోధించి మరి ప్రతిరోజు ధ్యానం చేసే సమయంలో నా పక్కన కూర్చోవడం, నా చుట్టూతో అట్లా తిరుగుతూ నేను ధ్యానం చేసేది గమనిస్తూ నాకు ఎన్నో సూచనలు ఇస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం యొక్క అద్భుతమైన సూక్ష్మంగానే మన గురువు గారితో నేను అనుసంధానంలో ఉండడం జరుగుతూ ఉంది మాస్టర్స్. మరి నాకు పత్రిజీ గారిని నేను విడిగా చూడలేదే, దేహపరంగా చూడలేదే అనే అజ్ఞానాన్ని నేను తొలగించుకోవడం కూడా జరిగింది. మన గురువులు మనల్ని సూక్ష్మంగా ఉంటూనే మనకి ఏ సందేశాలు ఇవ్వాలో ఆ సందేశాలని ఇస్తూ ఉంటారు మాస్టర్స్. మరి నేను ఆ విధంగా నేను పొందగలుగుతూ ఉన్నా అన్నమాట. మరి టెలిపతి, ఇన్నర్ వాయిస్ ఇవన్నీ కూడా నేను పొందడం జరిగింది.
అంటే ఏదైనా ఒక విషయం ఉంది అంటే నాకది కొంచెం ముందుగా తెలుస్తూ ఉంటుంది మాస్టర్. తెలిసిన విషయం ఏ రోజు కూడా వృధా పోనే లేదు ఇంతవరకు కూడా ఈ 4 ఏళ్లలో. మరి అట్లాగే ఇన్నర్ వాయిస్ అంటే మనకేది ఏ సందర్భంలో మరి సరియైన ఆలోచన చేశానా లేదా? సరియైన పని చేశానా లేదా? అనే విషయాన్ని నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రతిసారి నాకు ఇన్నర్ వాయిస్ వచ్చేది మాస్టర్స్. అది అద్భుతంగా నేను ప్రతి పని చేయటానికి ఒక సలహా సూచనలు నా పక్కన ఎప్పుడు కూడా మాస్టర్స్ నన్ను వెంటాడే ఉంటారు మాస్టర్స్ అనే విషయాన్ని నేను ఎరుకలోకి తెచ్చుకుంటూ ఉండటం కూడా జరిగింది మాస్టర్స్. ఎంత ఆనందం అంటే మరి మనకు కలిగే ఆనందం ఏ విధంగా ఉంటుందండి? ప్రాపంచికంలో మనకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఏమున్నా కూడా మరి ఆ యొక్క ఆనందానికి ముందు దిగదుడిపే అవుతుంది మాట మాస్టర్స్. ఆత్మానందం ముందు మరి ప్రాపంచికమైన సుఖాలన్నీ కూడా ఆ సుఖాలు వద్దు అని కాదు మాట మాస్టర్స్. ఆ సుఖాలు అనుభవిస్తూనే మనం ఒక ఆత్మ స్వరూపాలము అనే విషయాన్ని ఎరుకలో ఉంచుకుంటూ అంతరంగ ప్రయాణం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి మాట మాస్టర్స్. మరి సహస్రారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా అద్భుతంగా కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మరి నాలో వచ్చిన అద్భుతమైన మార్పులు ఏంటంటే మన గురువు గారు చెప్పారండి. మరి మూలాధారంలో ఉన్నప్పటి నుంచి నువ్వు ధ్యాన సాధనలు మొదలు పెట్టావు. మరి సహస్రారం వరకు నువ్వు చేరుకున్నావు. ఇంక ఇప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏంటి? నీ యొక్క జీవిత ధ్యేయం ఏంటి అంటే మరి సేవ. అని ఏ పని చేసినా కూడా ధ్యానం అయిపోవాలి. ఏ ఆలోచన చేసినా ధ్యానం అయిపోవాలి. మరి ఆ యొక్క ధ్యానం అయిపోవాలి అంటే మనం ఎంత సాధన, ఎంత కృషి, ఎంత పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉంటే తప్ప మనం ఆ స్థాయికి మనం రాలేం మాస్టర్స్. మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా ఏంటి నేను నాలో ప్రయాణం చేసుకున్నప్పుడు నాలో రావాల్సిన మార్పులు ఇంకా ఏమున్నాయి? మరి నిన్నొచ్చిన మార్పు ఈ రోజు ఉందా? మరి ఇవాళ వచ్చిన మార్పు రేపు ఉంటోందా? మరి ఆ వచ్చిన ఆ యొక్క స్థిరత్వాన్ని మనం నిరంతరం ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాము? మరి చూడండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం ఎందరితో మాట్లాడుతుంటాం. ఏవేవో చూస్తుంటాం. ఏవేవో వింటుంటాం. ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ సరికాని చేస్తూ వింటూ ఉంటే గనక మాట్లాడుతూ ఉంటే గనక వాటి నుంచి మనం కర్మల్ని ఏర్పరచుకుంటూ ఉంటామండి. అంటే మనం నిత్యం చేసే పనుల వల్ల, చూపుల వల్ల, వినికిడి వల్ల, మాటల వల్ల మనం కర్మలు ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. వాటినే ఆగామి కర్మలు అంటాం మాస్టర్స్. చూడండి ఇప్పుడు మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను. మనం ఎన్నో జన్మల నుంచి కొన్ని పాపకర్మలు, కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం మాస్టర్. అన్నీ కూడా ఒక దాంట్లో కలిసి ఉంటే అవన్నీ కూడా సంచిత కర్మలు అంటామండి. మనం ఈ జన్మలో జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు అనుభవిస్తానికి కొన్ని కొన్ని ఎంచుకొస్తాం మాస్టర్స్. మరి కొన్ని పుణ్యకర్మల్ని, కొన్ని పాపకర్మల్ని ఎంచుకొస్తాం. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటామండి. మరి ప్రతిరోజు దైనందిన జీవితంలో మనం మాట్లాడే మాట వల్ల కావచ్చు, చూసే చూపు వల్ల కావచ్చు, వినే మాటల వల్ల కావచ్చు, చేసే ప్రవర్తన వల్ల కావచ్చు, మరలా మనం కొన్ని కర్మల్ని మనం ఆ యొక్క ప్రారబ్ధ కర్మల్లో, సంచిత కర్మల్లో మనం వేస్తూ ఉంటామండి. కానీ వర్తమానంలో జీవిస్తూ, ఎరుకలో జీవిస్తూ ఉంటూ ప్రతి సందర్భాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటే ఆగామి కర్మల్ని మనం ఏర్పరచుకోకుండా ఉండే అవకాశం మన చేతుల్లోనే ఉంది మేడం మాస్టర్స్. ఆ వర్తమానంలో ఎలా ఉండాలి? ఆ ఎరుకతో ఎలా ఉండాలి? ఆ ఎరుక మనం ఎలా వస్తుంది? ఎంతవరకు మాట్లాడాలి? నీ అంతరంగంలో కూడా ఒక తెలియని అద్భుతమైన మౌనం కూడా వస్తుంది మేడం మాస్టర్స్. మరి చూడండి ఇక్కడ మౌనం అంటే పూర్తిగా మాట్లాడకుండా ఉండడం కాదండి. ఏ సమయంలో మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఆ యొక్క పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోవడమే సరియైన మౌనం మేడం మాస్టర్స్. మరి ఆ యొక్క వర్తమానాన్ని, సరియైన మౌనాన్ని ఇవన్నీ కూడా మనం ఈ యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా, అంతరంగ ప్రయాణం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఇందాక మనం చెప్పుకున్నాం. మన పత్రి సారు, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా బుద్ధుళ్ళే అన్నారండి. మరి బుద్ధుడు అంటే అనుకోకుండా వచ్చిన ఏ సంఘటనైనా సరే మనం ఎలా కృంగిపోకుండా మరి దాన్ని ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాము. మరి మన గౌతమ బుద్ధుల వారు ఎన్ని అవమానాలని, కష్టాల్ని ఎవరు ఓర్చుకున్నారంటే మనం కూడా ఎంత విధంగా మనం స్వీకరిస్తున్నాం అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకోవాలని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి తద్వారానే మనం బుద్ధులుగా మనం భావించబడుతూ ఉంటాం. మరి ఇందాక మనం చెప్పుకున్నాం క్షమా భావనలు, అంగీకార భావనలు, మరి దయాగుణము. ఇప్పుడు ప్రతి ఒక్క జీవిలోనూ మనం ప్రతి ఒక్క మూగజీవిలోనూ భగవంతుని తత్వాన్ని మనం చూస్తూ ఉండాలి అని చెప్పారండి. మరి మనకి ధ్యానంలోకి రాకముందు కొన్ని కొన్ని మూగజీవాలను చూస్తే మనకి చిరాకు ఉంటుంది, నచ్చదు.
మనం దూరంగా అసహించుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మన కింద ఉన్న వ్యక్తుల్ని కూడా చిన్నగా ఉన్న వ్యక్తుల్ని కూడా మనం చిన్న చూపు చూస్తూ కొందరు ఉంటూ ఉంటారండి. కానీ ఈ సరికాని గుణాలన్నీ కూడా మనము అద్భుతంగా మనం కర్మ ప్రక్షాళన చేసుకోవటం వల్ల ప్రతి గుణాన్ని ఆ దైవీ గుణాన్ని మనం పొందగలిగే అవకాశం ఉంటుంది మేడం మాస్టర్స్. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి ధ్యానం వల్ల. అవునా అండి? మరి ఇన్ని ప్రయోజనాలు అందరూ మనం పొందాలి అనుకుంటే నిరంతరం మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి మాస్టర్స్? ఆనాపానసతి ధ్యానంలో ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ద్వారా, ఆ యొక్క కుండల్ని యాక్టివేషన్ ద్వారా మన కర్మలన్నింటినీ కూడా కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మనం అద్భుతంగా మనం తయారు కాగలుగుతూ ఉంటాము. మరి మనలో ఉన్న దుఃఖాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకోగలుగుతామండి. మరి చూడండి ధ్యానంలో కొంతమంది లేదు మాస్టర్స్ విపరీతంగా నవ్వడం జరుగుతుంది, విపరీతంగా ఏడవడం జరుగుతుంది. ఆ లోపల కర్మ ప్రక్షాళన జరిగినప్పుడే ఆ యొక్క అతిగా నవ్వడంలోను అతిగా ఏడవడంలోను వాళ్ళ కర్మల్ని ప్రక్షాళన చేసుకోవడం జరుగుతుంది మేడం మాస్టర్స్. మరి చాలా మంది అజ్ఞానులు వాటి గురించి తెలియని వాళ్ళు వీళ్ళకి ఏదో అయ్యిందనో పిచ్చి పట్టిందనో ఇంకోటి ఏదో మరి వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి మరి వారు ఆ విధంగానే అనుకోవడం జరుగుతుంది మాస్టర్స్. ఇవన్నీ కూడా నాకు కూడా జరిగినాయండి. కాబట్టి నేను ఏది కూడా మనకి వింత కాదు, విడ్డూరం అంతకంటే కాదు మేడం మాస్టర్స్. ప్రతిదీ కూడా జ్ఞానమే. ఏ జ్ఞానం ఎందులో ఏ రూపంగా వస్తుందో అనే విషయాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి తప్ప ఇదేంటో అని మన సాధనని మనం వెనక్కి చేజార్చుకోవాల్సిన అవసరమే లేదు మేడం మాస్టర్స్. అందువల్ల మనం మన జన్మలో తీసుకొచ్చుకున్న దుఃఖాలన్నింటినీ కూడా మనం దుఃఖరాహిత్యం అవుతూ ఉంటామండి. తద్వారా ఏమవుతుంది? జన్మరాహిత్యం మనం పొందగలుగుతూ ఉంటాం. అద్భుతంగా తిరిగి మనం ఆత్మలోక ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం మాస్టర్స్. మరి మన గురువుగారు మనకేం చెప్పారంటే మనం అందరం కూడా దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులము. అందువల్ల మీ యొక్క దివ్యాత్మని దివ్యంగా రూపుదిద్దుకోవాలంటే అద్భుతంగా ధ్యాన సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పి మరి మీరు భూలోకంలో ఉండగానే ఈ యొక్క గుణాలన్నిటిని పొందడం ద్వారా మరి దిగజారి ఆత్మలోకాలకు ప్రయాణం చేయకుండా అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులుగానే మీరు ఆత్మలోక ప్రయాణం చేయండి నాయనా అని చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా దిగజారి ఆత్మలోకాలకు వెళ్ళొద్దు, అద్భుతంగా ఆత్మ జ్ఞానులుగా విరాజిల్లి ఆత్మలోక ప్రయాణం చేద్దాం మేడం మాస్టర్స్ అని చెప్పడం జరిగిందండి. మరి ఆత్మజ్ఞానం పొందడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మరి ఈ యొక్క భూమండలం అనేది శాశ్వతం కాదు. కేవలం ఇది మన నిజ నివాసం కాదు. కేవలం మనం అందరం కూడా విద్యార్థులుగా వచ్చి భూమి మీద ఏవైతే మనం తెలుసుకోవాల్సిన యొక్క దైవీ గుణాల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జీవాత్మ ఈ యొక్క భూమండలంలో ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నిటినీ అద్భుతంగా జ్ఞానవంతంగా తెలుసుకొని ఆత్మలోక ప్రయాణం చేయాలి. అంటే మనం అందరం కూడా మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇప్పటిదాకా మనం ఎటువంటి భావన ఉన్నాయండి? నా వాళ్ళు చనిపోయారు, నన్ను ఒంటరి వాళ్ళని చేశారు అని మనకి ఎన్నో భావనలు ఉంటాయి కదా మాస్టర్స్. మరి ఆత్మజ్ఞానం పొందడం వల్ల ఏమవుతుందంటే మరి మనలో ఉన్న అజ్ఞానం కర్మ ప్రక్షాళన జరగడం ద్వారా మరి నేను కూడా ఒకరోజు ఆత్మలోక ప్రయాణం చేయవలసిందే అనే జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ ఉంటామండి. అందువల్ల ఏంటంటే మనకిప్పుడు ఓకే ఈ భూలోకం అనేది మనకి శాశ్వతమైన నివాసం కాదు అనే ఎరుక మనకి వస్తూ ఉంటుంది మాస్టర్స్. మనం పొందవలసిన ఆత్మజ్ఞానం అదే. మరి ఇంతటి ఆత్మజ్ఞానం మనం పొందాలి అంటే మరి ఎవరి ద్వారా వినటం ద్వారానో అలా ఊరికే నాకు వచ్చేయాలి అని అనుకుంటే మాత్రం ఎంత మాత్రం రాదు మేడం మాస్టర్స్. మనం ప్రయత్నపూర్వకంగా మాత్రమే ప్రయత్నించి తీరాలన్నమాట. అందువల్ల ఏంటంటే నిరంతర స్వాధ్యాయము కనీసం 3 గంటలైనా ధ్యానం చేయాలి. కనీసం ఒక 2 గంటలైనా సరే ఏదో ఒక పుస్తకాన్ని స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. మరి చూడండి అద్భుతమైన స్వాధ్యాయంలో మరి నేను పొందిన అనుభవం ఏంటంటే మాస్టర్స్ ధ్యాన జగత్ అనే ఒక పుస్తకం ద్వారా నేను ఎన్లైట్మెంట్ అవ్వడం జరిగిందండి. తద్వారా మాత్రమే నేను ఈ భూమండలంలో మరి నేను ప్రాపంచికంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని నేను బాధగా పరిణమించిన సంఘటనని కూడా ఇవన్నీ నేను తెచ్చుకునే ఎంపికలే భూమండలం మీదకి వచ్చే సమయంలో అనే ఎరుకు నేను ఆ స్వాధ్యాయంలో పొందగలిగానండి. అందువల్ల ఏంటంటే ధ్యానానికి స్వాధ్యాయం కూడా తోడవుతుంది అని మనం తెలుసుకోవాలి. మరి తర్వాత సజ్జన సాంగత్యం. మరి ప్రతిరోజు ఒక్క గంట అయినా సరే ఎవరో ఒకళ్ళ అనుభవాలు మనం వింటూ తెలుసుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. అప్పుడేంటి మనం పొందిన అనుభవాలన్నీ కూడా సరైనవే.
ధ్యానంలో ఇటువంటి కష్టాలని నష్టాన్ని మనం పొంది తద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఇవన్నీ కూడా మనకి మెట్లు, మన ప్రగతికి మెట్లు అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం మేడం మాస్టర్ సజ్జన సాంగత్యంలో. సో అందువల్ల ఈ యొక్క త్రిరత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మనం అద్భుతంగా ఆత్మజ్ఞానం పొంది ఆత్మలో ఒక ప్రయాణం మనం చేయడానికి అవకాశం ఉంటుంది మేడం మాస్టర్స్. అందువల్ల చూడండి మేడం మాస్టర్స్, మరి మూలాధారం నుంచి సహస్రారం వరకు మనకు జరిగే కర్మ ప్రక్షాళన ఏ విధంగా ఉంటుంది, మన బాడీలో ఏ విధమైన ప్రకంపనలు వస్తూ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా సహనంగా సహిస్తూ భరిస్తూ మరి ధ్యానంలో మనం కూర్చుంటూ ఉండాలి. మరి తద్వారా మనం ఎన్ని ప్రయోజనాలు పొందడం జరిగిందో చూడండి మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను ఎన్నిటినో పొందడం జరిగింది. నా అనారోగ్యాన్ని నేను దూరం చేసుకోవడం జరిగింది. మరి నాకు 2 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చింది మాస్టర్స్. మెడ నరాలు బలహీనమైనయి. నడువంతా వెన్నుపూసంతా దెబ్బతినింది. నా కుడివైపు ప్రాంతం అంతా కూడా ఎంతో అనారోగ్యం. మెడ నరాలు అరిగిపోయినాయి అన్నమాట. గర్భసంచిలో గడ్డలు, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా నాకు మూకుమ్మడిగా ప్రయాణం చేసినాయండి నా శరీరంలో. కానీ ఏ రోజు కూడా నేను భయపడలేదు, బాధపడలేదు మాస్టర్స్. ఇవన్నీ కూడా నా ప్రగతికి మెట్లే. ఇవన్నీ వచ్చేటప్పుడు ఎలా భావిస్తావో, వీటన్నింటిని కూడా నువ్వు ఎలా దూరం చేసుకుంటావు అనే దానికి నాకు సవాలుగా వచ్చినాయి అనే విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి వీటన్నింటిని కూడా ధ్యానం ద్వారా మాత్రమే నేను దూరం చేసుకోవడం జరిగింది. మరి నాకు వచ్చిన ఏ సమస్య కానీ నేను ధ్యానంతో ఆత్మశక్తితో కనుక ధైర్యంగా ముందుకు రాకపోయిన ఉంటే ఈ రోజుకి కూడా గత 2.5 సంవత్సరం నుంచి బెడ్ రిడెన్ పేషెంట్ గానే నేను ఉండవలసిన పరిస్థితిలో ఉండేదాన్ని మాస్టర్స్. ఖచ్చితంగా నేను ఇది నా అనుభవం అన్నమాట. ఎంతటి సమస్యల్ని ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క మొహంలో చిరునవ్వు అనేది, ఆత్మజ్ఞానం అనేది చెక్కు చెదరలేదు మేడం మాస్టర్స్. మరి ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. మరి ఇవన్నీ బీపీ, షుగర్, థైరాయిడ్ కానీ, వెన్నుపూస నొప్పులు కానీ, మెడ నరాల బలహీనత కానీ, పక్షవాతం వల్ల వచ్చిన సమస్యలు కానీ అన్నింటినీ కూడా 90% నేను పూర్తి చేసుకోవడం జరిగింది మాస్టర్స్. మిగతా అన్ని కూడా క్రమంగా ఇక నేను వాటిని వదిలేశాను మేడం మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ నేను ఒక విషయం తెలుసుకోవడం జరిగింది. మన పరమ గురువులందరూ కూడా మరి నువ్వు ఆత్మవా, ఆత్మ స్వరూపానివా, నువ్వు శరీరం మాత్రమేనా అని తెలుసుకునే ప్రయత్నంలో నేను కూడా అద్భుతంగా జ్ఞానం పొందడం జరిగింది. నేను ఒక ఆత్మస్వరూపాన్ని కాబట్టి ఈ శరీరానికి ఇవన్నీ సమస్యలు వచ్చినాయి, కానీ ఇవేమి కూడా నన్నేమి ఇబ్బంది పెట్టడానికి కాదు అనే విషయాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాను కాబట్టి మరి ఈ రోజున మరి ఎప్పుడైతే నేను ప్రతి సమస్య నాకు మెట్టుగానే పరిణమించింది మేడం మాస్టర్స్. ఏ రోజు కూడా నేను ఇబ్బందే పడలేదు. మరి ఆ సమయంలో చూడండి, నేను మరి పక్షవాతం వచ్చిన కొత్తల్లోనే ఎస్కలేటర్ మీద నుంచి పైనుంచి నేను కింద పడిపోయాను మేడం మాస్టర్స్. ఒళ్ళంతా కూడా పూర్తి గాయాలు. అయినా కూడా నేను ఏ రోజు కూడా భయపడలేదు మేడం మాస్టర్స్. మరి అదే స్థితిలోనే నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళటం జరిగింది. శాకాహార ర్యాలీలు చేశాను. అద్భుతంగా సదానంద గురువు గారి ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఈ ప్రయత్నాలన్నీ కూడా నన్ను నేను ఎదిగించుకునే దానికే, నేను సమస్యల్లో కూడా ఉన్నాను అనే భావన నాకు లేకుండా నేను ఒక ఆత్మస్వరూపంగా ఎదిగే ప్రయత్నం చేయడం కోసమే జరిగింది అనే ఎరుకు నేను పెంపొందించుకుంటూ ఉన్నాను మేడం మాస్టర్స్. మరి ఇందాక మణిపూరక చక్రంలో చెప్పడం జరిగింది. పీరియడ్ అప్పుడు ప్రాబ్లమ్స్, గర్భసంచిలో సమస్యలు, మరి కీళ్ల వాతాలు ఇవన్నీ కూడా నన్ను పూర్తి పరీక్షలు పెట్టడానికే వచ్చినాయి అన్న విషయాన్ని నేను పూర్తిగా ఎరుకలో ఉండటం జరిగింది మేడం మాస్టర్స్. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేను పొందగలిగానంటే మరి నిరంతర సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆనాపానసతి ధ్యాన సాధన అనేది నిరంతరంగా కొనసాగించుకుంటూ ఉండటం వలన మాత్రమే పొందగలిగాను అనే విషయం నేను తెలియపరుస్తున్నాను మేడం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రోజు ధ్యాన సాధనని విడిచిపెట్టరాదు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు కొనసాగిపోవాలనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను మేడం మాస్టర్స్. మరి ఈ రోజున ఇంత అద్భుతమైన ధ్యానం వల్ల ప్రయోజనాల్ని చెప్పగలిగే అవకాశం ఇచ్చిన భిక్షం సార్ పిరమిడ్ యొక్క ఛానల్కి నేను ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన సాధన, జ్ఞాన సాధన అద్భుతంగా కొనసాగించాలని అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. మరి నిరంతరం నా యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుందంటే
నేను పొందిన ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలి, వాళ్ళలో ఉన్న అజ్ఞానం అంతా కూడా తొలగిపోవాలి అనే ఆకాంక్షతో నిరంతరం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మేడం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అద్భుతంగా ఉందండి. అసలు ఎన్ని సమస్యలు మీరు అధిగమించి వచ్చేసారండి. ఎన్ని ఆరోగ్య సమస్యలు. అసలు ఒక సమస్య వస్తేనే మనము ఎంతో బాధపడిపోతుంటాము. ఏంటి నాకు ఈ సమస్య అనేది అసలు ఎంతో అంటే ఎందుకు వచ్చింది నాకు? దేనికోసం వచ్చింది? అందరూ బాగున్నారు. నాకే ఎందుకు వచ్చిందని బాగా బాధపడుతుంటాము. ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్ని సమస్యల్ని అధిగమించేసేసి ఈ ధ్యానం వలనే మొత్తం తగ్గుతుంది. ఈ ధ్యానం వల్లనే మొత్తం అన్నీ దగ్ధమైపోతాయని మీరు కంటిన్యూగా ధ్యానం చేయటము, ఆత్మజ్ఞానం పొందటం, ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ వాళ్ళని ధ్యానులుగా చేయటం అంటే అది పెద్ద మీరు అంటే ఈ జన్మలో ఇవన్నీ చేసుకోవాలని మీరు వచ్చారు మేడం. ఈ జన్మలో ఇవన్నీ మీరు క్లియర్ చేసుకుంటున్నారు. ఎంతో మందికి మీరు జ్ఞాన ప్రసాదిస్తున్నారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. చిన్నదో పెద్దదో ఆరోగ్య సమస్య, లేకపోతే కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య ఏవో ఉంటాయి. ఆ సమస్యలన్నిటిని కూడా మీ యొక్క ఇలాంటి ఎక్స్పీరియన్స్ వినటం వల్ల వాళ్ళకు కూడా ధ్యానం చేసి వాళ్ళకు ఉన్న ఈ సమస్యలను కూడా అధిగమించగలుగుతారండి. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు అంటే మీకేమైనా అడగాలనుకుంటే, మీకైనా సమస్య ఉన్నా లేకపోతే మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, లేకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అడగండి పద్మ గారిని మీ క్వశ్చన్ని. నాకు ఇంకా ఇంటర్నెట్ సమస్య పోలేదండి. మాకు 7 to 8 అవర్స్ అని మాకు చెప్పారు. ఓకే సార్. సో నేను ఫోన్లోనే రికార్డ్ చేయడం జరిగింది. సో మాస్టర్స్, ఇట్స్ గ్రేట్, మీకు మంచి ఆపర్చునిటీ అండి. మీకైనా క్వశ్చన్ ఉంటే అది పెట్టుకోకండి మనసులో, లేకపోతే ఏమనుకుంటారు అనుకోకండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు అడగండి క్వశ్చన్. మీ ద్వారా మీరు అడిగిన మాస్టర్స్ మనం క్వశ్చన్ ఈ ద్వారా శుద్ధి చక్రాన్ని వేరే ఓపెన్ వాళ్ళకు కూడా చేసుకోవాలి. వేరే వాళ్ళకు కూడా ఆ డౌట్ క్లియర్ అవుతుంది. ఎస్ సార్. పద్మ గారు మీరు ఏదో అనబోతున్నారు. ఏమనుకుంటారో అనే భావన నుంచి కూడా మనం బయటపడాలి మాస్టర్. ఎస్, అదే పెద్ద బ్లాక్. అది తొలగించుకోవడానికి కూడా మళ్ళీ మనం జన్మలు తీసుకోవాలండి. ప్రతిదీ మనం ఇదే ముందులే అనుకోవడానికి ఏది కూడా లేదండి. ప్రతిదీ మనలో ఏమి ఉండకూడదు. అంటే మనం జీరో అయిపోగలగాలి. మన మనోభావాలన్నింటినీ కూడా, మన భావోద్వేగాలన్నింటినీ కూడా మనం క్లియర్ చేసుకుంటూనే ఉండాల్సిందే ప్రతి రోజు కూడా. పద్మ గారు నమస్తే అండి. చాలా బాగా అసలు ఆ ట్రాన్స్‌ఫర్ నుంచి బయటికి రాలేకపోతున్నాము. మీరు అద్భుతంగా చెప్పారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా అసలు అంటే నమ్మశక్యంగా లేదు. అంత అనుభవించారు మీరు. సో, అన్నీ అదే డైమండ్‌కైనా గూడా అంత రాటు తెలుతదన్నట్టు మీరంతా షార్పెన్ అయ్యొచ్చారు యోగాలో, మెడిటేషన్‌లో. చాలా అద్భుతంగా ఉంది మీ ప్రయాణం అండి. ఇంకా అంటే అందుకని అదే తిరుగుతుంది. ఇంకా అది నుంచి బయటికి రాలేకపోతే మాట్లాడాలంటే కూడా. యాహ్! ఓకే. ఓకే. యాహ్! అభినందనీయమండి. మీదంతా ప్రయాణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ జర్నీ అంతా సాధన షేర్ చేస్తే మీరు కూడా చేసినందుకు. అవుతారు మేడం. యాహ్! తప్పకుండా. యోగా చేయండి. ఇంకా బేబీ స్టెప్సే మేము. మీరు తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. అసలు ఈ జన్మలోనే మీరు ఎన్ని మాస్టర్. సమస్యల్ని క్లియర్ చేసుకుంటారని ఎస్. అసలు మీరు ధ్యానంలో రాకపోతే ఎంత నరకం అనుభవించేవారు. మామూలుగా కాదు సార్. అవును. మామూలుగా ఉండకపోయేది. అసలు నరకంలాగా ఉండేది. మీరు ఎంత సులభంగా అవన్నీ క్లియర్ చేసుకోవడం జరిగిందంటే మీకు ఈ యొక్క ధ్యానం వలన ఇదంతా సాధ్యమైందండి. హలో అండి. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. Yes. షూర్‌గా.
లక్ష్మీ నరసయ్య గారు అడగండి. చాలా మీ అనుభవాలు చాలా బాగా చెప్పారండి. చాలా నాలెడ్జ్ వచ్చింది. మీరు పూర్వజన్మల్లో ఏ దేశాల్లో జన్మించారో మీరు విజిట్ చేసినామని అన్నారు కదా, కొంచెం వివరిస్తారా దాని గురించి? అంటే వివరించడానికంటే ఆ ఆ దేశాల్లో వెళ్ళి నేను ఆ జన్మలు అక్కడ ఉన్నానా అని చూసుకోవడం జరిగిందండి. అంతే తప్ప దాని గురించి వేరే నాలెడ్జ్ గా అంటూ ఏం లేదు. ఎందుకంటే మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత మనకు వేరే జన్మ అనేది మనకు గుర్తు ఉండదు, తెలిసే ఆహా. అవకాశం ఉండదు. మనం ప్రత్యేకంగా కూడా మనం ప్రయత్నం చేయం కదా మామూలుగా అయితే. ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటి అంటే మన అంతరంగంలో ఉంటుందండి, నేను గత జన్మలో ఏంటి, నేనేం చేశాను, నేనేం సాధించాను, ఆ, ఇట్లా ధ్యానంలో తెలుసుకోవాలని ఒక యాంగ్జైటీ ఉంటుంది సార్. సో అవును. దానివల్ల ఏంటంటే నేను ఆ జన్మల్లో ఆ దేశంలో ఆ ప్రజల్లో ఒకదానిగా ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ లో ఉన్న నా ఫ్యామిలీతో ఆ దేశాలకి ధ్యానంలోకి వెళ్ళి రావడం అంటే అదొక వండర్ సార్ ఆ ఫీల్. అవునండి, అవునండి. ఎస్, అంతే అంతే. దాని గురించి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేశారేమో, పంచుకుంటారేమో అని అడిగాను అంతే. థ్యాంక్ యూ అండి. అదేలేండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే సార్ ఇక్కడ తర్వాత అంటే అదొక విజన్ మాత్రమే నాకు చూపించడం జరిగింది. మరి నాకు మెయిన్ గా మా హస్బెండ్ నా విషయంలో ఏంటంటే 6 జన్మలుగా గురు శిష్యులుగా సాధన చేసుకుంటూ మరి ఈ జన్మలో భార్యాభర్తలుగా జీవిస్తూ సంసారంలో నిర్వాణం ఎలా పొందాలి అనే జ్ఞానాన్ని మేము పొందడం కోసం మరి గురు శిష్య సంబంధం భార్యాభర్తల సంబంధంగా మారినట్లుగా నాకు చూపించారు మాస్టర్స్. అది నేను తెలుసుకున్న జ్ఞానం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ జన్మలో నా భర్త నాకు తొలి గురువు, తొలి ఆధ్యాత్మిక గురువు అండి. తర్వాత ఎందరో గురువులు నా లైఫ్ లోకి వచ్చారు, కానీ ప్రథమ గురువు ఎవరయ్యా అంటే నా భర్తేనండి. మరి ఈ రోజు నేను ఇంత మాట్లాడగలుగుతూ విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పగలుగుతున్నా అంటే ఆయన అడుగడుగున నా ప్రోత్సాహానికి ముందుంటారు సార్. మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అంతా ఉంటారన్నమాట. ఆ యొక్క మరి గత జన్మల నుంచి ఈ జన్మకి ఫార్వర్డ్ అయ్యాను అనటానికి అంతకంటే నిదర్శనం లేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మల్లికాజీ, ప్లీజ్ అడ్మిట్ యువర్ సెల్ఫ్. మల్లికా గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం పద్మ గారు, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా నేను మళ్ళీ మీరు అది పూర్తయిన తర్వాత కూడా కళ్ళు తోడడానికి మనసు ఒప్పలేదు. ఒక్క సందేహం నాకు. నేను ఒక 6 నెలల నుంచి చేస్తున్నాను, చక్కగా ఉన్నాను, అన్ని చేస్తున్నాను. ఒక చిన్న విషయానికి మొన్న కోపం వచ్చింది, అది తట్టుకోలేకపోయాను. అలా ఎందుకు వస్తుంది చెప్పండి? మనం ధ్యానం చేస్తున్నాం కదా, మీరు సాధనలో ఉండాలి ఉండాలి, మీకు తెలుస్తుంది కానీ ఉండలేకపోతున్నారు. కానీ ధ్యానం ఎంతసేపు చేస్తున్నారో చెప్పండి మేడం ఒక్కసారి. మీరు అవకాశం ఉంటే కెమెరా ఆన్ చేసుకుంటారా? తప్పకుండానండి మేడం. ఎందుకంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని ఫేస్ రీడింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సాధన అనేది మనల్ని చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి మీ సాధన ఎంతవరకు కొనసాగుతుందో నేను తెలుసుకుంటే మీకు ఆన్సర్ చెప్తానండి. మీ ప్రయత్నం ఎంతవరకు ఒక గంట అండి, ఒక గంట చేస్తున్నాను ప్రతిరోజు. కానీ మధ్యలో కూడా టైం ఉంటే అరగంట 15 నిమిషాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి నా వయసును బట్టి అంతసేపు చేయాలంటే దొరకదు, ఎందుకంటే మిగతా పనులు కూడా ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఒక గంట మాత్రం నా కోసం చేసుకుంటాను. తర్వాత మధ్యలో టైం ఉన్నప్పుడల్లా ఒక 15 నిమిషాలు, అరగంట అలా చేసుకుంటూ ఉంటాను. రోజు చేసుకుంటూ ఉన్నాను. కానీ నాకు నేను ఈ ధ్యానం మొదలు పెట్టినప్పుడు నుంచి చాలా మారిపోయాను అనమాట. చాలా సహనం వచ్చింది, అందరితో బాగుండడం, ఎవరి మీద కోపం లేకుండా ఉన్నాను. కానీ ఒక చిన్న విషయంలో నాకు చాలా పెద్ద కోపం వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పటికీ నేను సిగ్గుపడుతున్నాను, ఎందుకు ఆపుకోలేకపోయాను. లేదండి, ఇది జస్ట్ అవమానించలేదు,
ఏమీ ఎందుకంటే లేదు. మేడం ఇది నేను ఇది ఓకే. మీరు లేదు ఆ చెప్తానండి. ప్రయాణం ఇది అనేది మీకు నేను కొనసాగుతుంది. చెప్పండి చెప్పండి. మీరు చెప్పదలుచుకుని ఇది చెప్పేయండి. మా అమ్మాయితో అనమాట. తను చాలా మంచిది. ఆ, నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలా నన్ను చాలా గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు. ప్రతి వారం భోజనానికి ఓకే. పిలుస్తారు. వాళ్ళు నేను చెప్తారు, అమ్మా నువ్వు అందరికీ చేస్తావు, నీకోసం నేను అన్నం కూడా పెడతాను అని చెప్పేసి కూర్చోబెట్టి చేసి ఒక చిన్న విషయం అనమాట. నేను చేసే పనిలో ఓకే. బహుశా వాళ్ళు అనుకుంటారు ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను అని. ఆ విషయం నాకు నాకు అది చెడ్డ మాట కూడా కాదు. ఎందుకు ఇన్ని ఓకే. పనులు చేస్తున్నావు, నీకు చేయాల్సిన అవసరం ఏంటి అంటే, అది ఎక్కడి నుంచి కోపం వచ్చిందో తెలియదు. నేను ఎవరిని కష్టపెట్టను. అది ఒకలాగా నాకు అనిపించింది, నాలో ఇంత జ్వాల ఉందా అనిపించింది. చిన్న మాట అది. తను తప్పుగా ఏం ఓకే. చెప్పలేదు, నా మంచి కోసమే చెప్పింది. కానీ అది నేను ఎందుకు తట్టుకోలేకపోయానో నాకు తెలియదు. ఇప్పటికీ నేను బాధపడుతున్నాను ఆ విషయం గురించి. ఓకే. ఇది కోపం ఎలా మేడం మీరు తట్టుకోవాలండి? కోపం ఎలా తట్టుకోవాలంటే, ఆ విషయం వెనకాల నాకు ఇంత కోపం వచ్చింది అంటే నాలో ఇంకా కర్మ ప్రక్షాళన జరిగేది ఉంది. కర్మ ప్రక్షాళన జరిగేది అంటే జరిగే ప్రయత్నంలో మీరు ఉన్నారన్నమాట ఆ ప్రయాణంలో. ఎందుకంటే ఆ ప్రయాణంలో మీరు లేకపోతే గనక ఆ కొంచెం సహనం కానీ, ఆ కొంచెం మిమ్మల్ని క్షమించే ప్రయత్నం కానీ చేయగలిగేవాళ్ళు కాదనమాట. వాళ్ళు చెప్పే ఏ మాటలు కూడా మీరు స్వీకరించేవాళ్ళు కాదు. కానీ కొంచెం అంటే 100%కి ఒక 70% మీరు రీచ్ అయిపోయారు. ఇక ఆ 30% బ్లాక్ అని మీకు ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో ఇంకొంచెం ధ్యానాన్ని పెంచండి. స్వాధ్యాయం ఇంకొంచెం పెంచండి. అంటే ఏదో ఒక బుక్ చదవడం గూడా మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఒక పుస్తకం, ఒక స్వాధ్యాయం అనేది మనకి గురువులాగా పనిచేస్తది. ఎందుకంటే ఇది నా యొక్క అనుభవం కాబట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే నేను ధ్యానం చేస్తూ ఉండే క్రమంలో మరి మీకులాగే నాలో కూడా కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయండి. కానీ పూర్తిగా రాలా. కానీ ఎట్లా వచ్చింది అంటే స్వాధ్యాయం వల్ల వచ్చింది. చెప్పాను కదా ఇందాక 'ధ్యాన జగత్' అనే ఒక పుస్తకం చదివాను. దాంట్లో, దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే మరి విడుదల అంటే ఏంటి అని చెప్పడం జరిగింది. విముక్తి అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? అని చదివాననమాట. చదివిన తర్వాత దాంట్లో ఏముందంటే మేడం, మన మనోభావాల నుంచి, రాగద్వేషాల నుంచి, భావోద్వేగాల నుంచి మనం రిలీజ్ అవుతూ ఉంటే అదే విముక్తి, అదే ముక్తి, అదే మోక్షం అన్నారండి. మనం మామూలుగా అయితే ఏమనుకుంటే ఈ పదాలు వినగానే బాబోయ్! ఎన్ని జన్మలకు మనం ఎన్ని పొందగలుగుతామో, ఋషులు, మునులేమో తపస్సులు చేస్తూ ఉంటారు. మన వల్ల ఏమవుద్ది మనం అనుకుంటూ ఉంటాం. కానీ అయన్నీ ఏం కాదండి. ధ్యాన సాధన చేస్తూ, చేస్తూ ఉండే క్రమంలో ఈ కర్మ ప్రక్షాళన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, ఆ సమయంలో నీకెప్పుడైతే స్వాధ్యాయం కూడా తోడవుతుందో, ఇంకా మీ కర్మల్ని ప్రక్షాళన చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటదండి. మరి ఆ పుస్తకాలు నేను చదివిన జ్ఞానం ఏంటంటే, నీ మనోభావాల నుంచి విడుదలవ్వడమే విడుదల, మోక్షము, ముక్తి. నువ్వు తెచ్చుకున్నవన్నీ అవమానాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అయన్నీ కూడా నా ప్రగతికి మెట్లే అన్నప్పుడు నువ్వెందుకు బాధించాలి, చింతించాలి అని నేను చదివాను మేడం. ఇవన్నీ కూడా నేను ఆత్మలోకం నుంచి భూలోకం మీదకి తెచ్చుకున్న ఎంపికలు. అంటే ఇయన్నీ ఎంపుకొని తెచ్చుకోవడం వల్ల నేను వీటిని సాధించాలి ఈ రోజున. ఒక పిల్లవాడికి ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అయ్యి వాడు ఎగ్జామ్ రాయాలో ఒక సిలబస్. మనకిదంతా కూడా ఈ మనోభావాలు ఇయన్నీ కూడా మనకు సిలబస్ అండి ఈ భూమి మీద. అంటే కోపము, రాగము, ద్వేషము, అవమానము, అహంకారము, ఓర్వలేనితనము ఇవన్నీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా మనకు పరీక్షలు భూమి మీద. కానీ ఈ యొక్క పరీక్షలన్నింటిని కూడా మనం ఎంచుకొచ్చుకున్నాం ఈ భూమి మీదకి. ఎంచుకున్నప్పుడు నాకేంటి కష్టం అన్న విషయం నేను చదివాను మేడం. ఆ క్షణంలో నాలో ఏ మార్పు జరిగిందో అద్భుతం. అసలు మీరు ఊహించలేరు మేడం. పక్క రోజు నుంచి ఎవరిని అప్పటిదాకా నేను జీవితంలో నేను వాళ్ళ మొహం చూడను, క్షమించను అన్న వ్యక్తులందరినీ కూడా పూర్తిగా ప్రేమించగలిగే స్థాయికి వచ్చేసానండి. ఏం అద్భుతం జరిగిందో అంటే చెప్పడానికి లేదు. అంటే పుస్తకంలో కూడా ఒక వైబ్రేషన్స్ ఉంటాయి మాస్టర్స్. ఒక స్వాధ్యాయం మన గురువు అన్నారంటే ఊరికే కాదండి. తపనతో పుస్తకం తీసి చదివితే దీంట్లో నుంచి నేను ఏ జ్ఞానం పొందగలను? దీని నుంచి నేను ఏ బ్లాక్‌ని రిలీజ్ కాగలను? అనే విషయం కూడా పూర్తిగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే నా సొంత అనుభవం కాబట్టి చెప్పానండి. ఇప్పుడు చూడండి ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఎంతో కాలం పట్టలేదండి. నెలో, వారమో, 10 రోజులో, నెలో, సంవత్సరమో పట్టలేదు. ఒకే ఒక్క రోజు. ఈ రోజు నేను ఎట్లా బుక్ చదివానో అప్పటినుంచి ఆ బుక్ మూసాను. మరుక్షణం నుంచి నాలో మార్పు. అంటే ధ్యానానికి స్వాధ్యాయం కూడా తోడైతే
మనలో బ్లాక్స్ రిలీజ్ అవ్వడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఈ ఎంపికలన్నీ కూడా ఎప్పుడు మీ అమ్మాయి మిమ్మల్ని అవమానించిందో, లేకపోతే ఇంకొకరు మిమ్మల్ని అవమానించారో, చిన్న మాటకి మీరు తట్టుకోలేకపోతున్నారో, ఈ బ్లాక్స్ కూడా మీకు రిలీజ్ అయిపోతాయి అన్నమాట. అంటే వీళ్ళు నన్ను ఇట్లాంటి ప్రశ్నించడం ద్వారా నన్ను నేను అవేర్ అవడానికి ఇదొక అవకాశం. లేదంటే మీరు ప్రయత్నం చేయరు. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి మీరేం చేస్తారు? ఇప్పటి నుంచి నాలో ఈ మార్పు కూడా రావాలి అని గట్టిగా కృషి చేస్తారు. అవునా అండి? అదే వాళ్ళు గనుక ఆ మాట మీద మిమ్మల్ని అవును. అనకపోతే మీలో ఉన్న ఆ బ్లాక్ అనేది బయటికి తీసుకొచ్చి రిలీజ్ అయ్యే ప్రయత్నం జరగదనమాట. అందువల్ల ఏంటంటే ఈ ఓహ్! బ్లాక్ మీలో రిలీజ్ అవ్వడం కోసమే మిమ్మల్ని ఆ ప్రశ్న ఏసింది. ఇక నాకు కోపం రావాల్సిన అవసరమే లేదు. నాకు ఈ బ్లాక్ రిలీజ్ అయిపోయింది. అంటే ఇది నా జర్నీ. నా ఆత్మ ప్రయాణంలో ఇదొక ప్రయాణం అనమాట. ఇదంతా కూడా. ఈ యొక్క రాగద్వేషాలను మనం పూర్తిగా పోగొట్టుకోవడమే ప్రయత్నం చేసే సాధనే మనల్ని ఆత్మలోకాలకు ప్రయాణం చేసే విధంగా చేస్తుంది అని తెలుసుకునే దానికి ఇయన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎందుకు వాళ్ళు నన్ను ఏదో అన్నారు? ఎందుకు మనం అవమానపడుతున్నాం? ఎందుకు ఊరికే చిన్న చిన్నయే మనల్ని గుచ్చుతున్నట్లుగా మాట్లాడుతారు? ఇవన్నిటిని కూడా మనం రిలీజ్ అయిపోతా ఉంటామండి. వాళ్ళట్లా గుచ్చటం ద్వారానే మనం ఎదుగుతూ ఉంటాము. వాళ్ళు మనల్ని అట్లా ప్రశ్నించడం ద్వారా మాత్రమే మనం ఆలోచింప చేస్తున్నారు మనల్ని. ఆలోచింప చేయడం ద్వారా మనం ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల మనం మనకొచ్చిన ఏ ఛాలెంజెస్ అయితే ఉన్నాయో అయన్నీ కూడా మనకి ఛాలెంజెస్ మెట్లన్నమాట. ఆత్మలోకాలకి ప్రయాణించే మెట్లు. సాధన చేస్తూ ఉండండి మేడం. ఖచ్చితంగా వితిన్ డేస్‌లో మీరు పూర్తిగా క్లియర్ అయిపోతారు. సమస్యే లేదు దాంట్లో. మీకు మరి మాస్టర్ బుక్స్ మీ దగ్గర ఏమున్నాయో నాకు తెలీదు. 'ధ్యాన జగత్' అనే ఒక పుస్తకాన్ని భిక్షం సార్ మీరు అందరికీ బాగా ప్రమోట్ చేయండి. దాంట్లో అద్భుతమైన టాపిక్స్ ఉంటాయి. మరి ఎందుకంటే ఆ 'ధ్యాన జగత్' పుస్తకం అవునండి. ద్వారా నేను చా ఎన్‌లైట్‌మెంట్ అయ్యానండి అంటే అతిశయోక్తి లేదండి. రైట్. ఇప్పుడు నేను యాహ్! నేను వేల మందికి నేను ప్రమోట్ చేశానండి. 'ధ్యాన జగత్' అనే ఒక పుస్తకాన్ని వేల మందికి నేను ప్రమోట్ చేస్తూ ఉంటానన్నమాట. ఆ ధ్యానం అద్భుతంగా కుదరాలి అన్నా గూడా ఆ స్వాధ్యాయానికి మనం గురువుగా మార్చుకోవాలి. మరి ఈ రోజు నుంచి నేను వేరే జూమ్ క్లాస్‌లో 5 రోజులుగా, 6 రోజులుగా ధ్యాన జగత్ యొక్క గొప్పతనం ఏంటి అనే ఒక స్వాధ్యాయాన్ని మొదలుపెట్టా మాస్టర్స్. మరి వండర్‌ఫుల్ అండి. అటువంటి అవకాశం నాకు రావడం వండర్‌ఫుల్. జరిగింది. కేశవరాజు స్వాధ్యాయానికి గారు అంత గొప్ప విలువ ఉంది. యెస్ సార్. కేశవరాజు గారు లాస్ట్ మనకి ఇదే సెషన్‌లో జాయిన్ అయ్యేసి ఆయన యొక్క హ్మ్. ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయడం జరిగింది. ఆయన గత జన్మలో ఏంటి అనేది కూడా షేర్ చేయడం జరిగింది. సో, ఆయన అవును. ఆ జన్మలో అన్నమయ్య. హ్మ్. అన్నమయ్య గారు. అవును సార్. సో, అన్నమయ్య గారు జన్మ తీసుకోవడం జరిగింది. ఈ జన్మలో మళ్ళీ ఇలా మనకు దర్శించడం జరిగింది. వండర్‌ఫుల్ అండి. యాహ్! మాస్టర్స్ నేను గూడా నేను ఎప్పుడైతే మెడిటేషన్‌లోకొచ్చానో 2022లో అదే ఇయర్ అంటే డిసెంబర్ నేను మా ఇక్కడ హైదరాబాద్‌లో జరిగే కడతార్‌లో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి అటెండ్ కావడం జరిగింది. 21 నుంచి 31 వరకు జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అప్పుడు నెక్స్ట్ మంత్ అంటే ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో నేను యూఎస్ రావటానికి వస్తున్నాను. దానికి ఒక ఫ్యూ డేస్ ముందు ఈ కేశవరాజు గారు, తర్వాత పత్రి మేడం, తర్వాత పరిణితి పత్రి వాళ్ళు నాకు వాళ్ళ ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసేసి ఆ రోజు అప్పుడే నేను ధ్యానంలోకొచ్చాను ఒక 6 మంత్స్ బ్యాక్. నాకు వీళ్ళు పరిణితి పత్రి గారు ఫోన్ చేసేసి మీరు లంచ్‌కి రావాలని చెప్పేసి అడగటము, వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళటము, ఆ ధ్యాన జగత్ ఆఫీస్‌కి వెళ్ళటము. నా ఫస్ట్ టైమ్ అన్నమాట అందరిని కలవటము. పత్రి మేడం గారిని అందరిని కలిసిన తర్వాత ఒక 15, 20 మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యారక్కడ. అందరం కలిసి లంచ్ చేయటం జరిగింది. అప్పుడు కేశవరాజు గారు, తర్వాత పత్రి మేడం నాకు చెప్పారు, "భిక్షం గారు మీరు అమెరికా మొత్తము, ఈ నార్త్ అమెరికా మొత్తం గూడా మీరు బాధ్యత వహించాలి. మీరు 'ధ్యాన జగత్' అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేయించాలి. వాళ్ళకు దీని ద్వారా ఎంతో ధ్యానం ఈ పత్రిక ద్వారా వాళ్ళకెంతో జ్ఞానం వస్తుంది. ఎన్నో విషయాలు తెలుస్తాయి. మీరు దాన్ని తీసుకోవాలండి" అని చెప్పారు. "ఎందుకు సార్ నాకు చెప్తున్నానంటే, "నువ్వు చేయగలుగుతావు. అందుకోసం నీకు చెప్తున్నాము" అని నాకు ఆ బాధ్యత ఇచ్చారు. సో, అప్పటినుంచి నేను ఎక్కడ సమయం దొరికినా ఇక్కడ గూడా మెగా మెడిటేషన్ సమ్మిట్ అని
ఆ 2023 నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఎట్లయితే ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నారో December 21 నుంచి 31 వరకు, ఇక్కడ కూడా మేము 3 days చేస్తున్నాము. మాకు అన్ని రోజులు వీలు పడదు కాబట్టి 3 days చేస్తున్నాం ఇక్కడ అమెరికాలో. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ లాస్ ఏంజలస్ లో జరిగింది, ఈ ఇయర్ అట్లాంటాలో జరుగుతుంది. అక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నాను. మనకి జూమ్ సెషన్ లో కూడా ఈ ప్రమోట్ చేయడం జరిగింది. నేను కూడా ప్రతి సంవత్సరం నా యొక్క డిస్టిక్ అంటే నల్గొండ డిస్టిక్ నేను ఈ యొక్క వీళ్ళేమంటే వృద్ధాశ్రమాలు ఉంటాయి చూడండి, వాళ్ళకు సీనియర్ సిటిజన్ సెంటర్స్ కి నేను అన్ని సెంటర్స్ కూడా నేను పంపిస్తున్నాను. అట్లాగే మా విలేజ్ లో ఉన్న 2 schools కూడా పంపిస్తున్నానండి. నేనే స్పాన్సర్ చేస్తున్నాను అన్ని డిస్ట్రిక్ట్ అన్ని సెంటర్స్ కూడా. సో దాని ద్వారా ఎంతో మంది ధ్యానం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. వీళ్ళ ఇట్లా మీరు ఆ పుస్తకం చదవటం వల్ల వాళ్ళకు కూడా ఎంతో విజ్ఞానం వస్తుంది అనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. సో మాస్టర్స్, మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇది ఒకటండి, మీరు ఒక్కరే తీసుకోవాలనుకుంటే అది పర్ ఇయర్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ అయితే $20 అండి. అంటే ఒక ఎంత ఉంటుంది, $20 అంటే 2,000 రూపాయలు అనుకుంటా బహుశా, లేదా 200 రూపీస్ ఎంత ఉంటుందండి. సో అది పర్ ఇయర్ అండి. మీకు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు, మీరు ఆన్లైన్ చదువుకోవచ్చు. లేదు మీరు ఇండియాలో ఉండుంటే మీకు హార్డ్ కాపీ కావాలంటే చాలా తక్కువ అండి. పర్ ఇయర్ ఎంత మేడం, 300 రూపీస్ 400 రూపీస్ ఎంత ఉన్నట్టుంది బహుశా. సో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 600 రూపీస్ అండి. 600 రూపీస్ అండి పర్ ఇయర్. మీ ఇంటికి వస్తుంది, మీకు బుక్ వస్తుంది ఎవ్రీ మంత్. అలా కాకుండా మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. పత్రి గారు చెప్పడం జరిగింది ఏంటంటే ఇది మానస పత్రిక, నా థర్డ్ డాటర్ అన్నట్టు మానస పత్రిక అని చెప్పారు. అంటే ఎందుకు చెప్పారో మీరు అందరూ ఆలోచించండి. సో ఆ పత్రిక రన్ కావాలంటే మనందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి, అది మీరు మీ పిల్లల బర్త్డే అప్పుడు కానీ, లేకపోతే మీ మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు కానీ, లేకపోతే మీ తల్లిదండ్రుల యొక్క గుర్తింపు కోసమైనా సరే మీరు ఇలా సబ్స్క్రిప్షన్ చేసి చాలా 10 మందికి పంచారనుకోండి, మీరు చేసినది పుణ్యకార్యంగా ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటే ఈ జన్మలో మనము తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని పాపకర్మలు చేసి ఉంటాం. దీంట్లో ఈ పుణ్యకర్మలు అనేది మనకు యాడ్ అవుతా ఉంటుంది. సో ఆలోచించండి మాస్టర్స్, ఇది గొప్ప అవకాశం మనందరికి కూడా. నేను అనుకుంటున్నాను గత 10 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉన్న ధ్యాన జగత్ బుక్స్ అన్ని కూడా నేను బైండింగ్ చేయించాను సార్. 6 బైండింగ్స్ అయినాయండి. ఇంత మా ఊర్లో ఉన్నాయి, నేను ఇక్కడ విజయవాడలో ఉన్నా కదా, మీకు చూపిస్తానికి కుదరదు, తెనాల్లో ఉన్నాయి అన్నమాట. 6 బైండింగ్స్ అయినాయి సార్. ఎందుకంటే ఎవరికి కావాలో వాళ్ళకి వస్తూనే నా దగ్గర ఉన్న బుక్స్ ని అలా బైండింగ్ చేయించాను అనమాట. పైపెచ్చు ఒక 6 months నుంచి హిందీలో కూడా ధ్యాన జగత్ బుక్స్ తెప్పిస్తున్నాను సార్. హిందీ క్లాసులు కూడా నేను ధ్యాన జగత్ బుక్ ద్వారా నేను చెప్తూ ఉంటా. ఇప్పుడు ఒక 20 క్లాసులు చెప్పాను సార్ హిందీలో కూడా. అంటే ఒక లాంగ్వేజ్ మీద మన మదర్ లాంగ్వేజ్ కాకపోయినా సార్ నేను ట్రై చేస్తున్నా. అంటే మనది కానీ ఈ భాషని పూర్తి ప్రాక్టీస్ లేకపోయినా కూడా నేను ఎందుకు ధైర్యం చేస్తాను అంటే, మన పత్రి సార్ చెప్పారు, కొత్తగా ట్రై చేయి, రొటీన్కి భిన్నంగా చేయి అని చెప్పంటే, మరి చిన్నప్పుడెప్పుడో చదువుకున్న హిందీ సబ్జెక్ట్ సార్, మరి ఇప్పుడు నాకు ఈ ధ్యానం వల్ల నేను దాన్ని బయటికి తీసుకురాగలిగే అవకాశం వచ్చింది సార్. మరి నేను చెప్పే విషయాన్ని వాళ్ళకి కన్వే చేయగలిగే అంత లాంగ్వేజ్ అయితే నేను గ్రాడ్యువల్ గా నేను ట్రై చేస్తూ చెప్తున్నాను సార్. మరి మాస్టర్స్ యొక్క అనుగ్రహం, మన యొక్క తపన అనేది మనకి ఎంతో కావాలి. మేడం మెరీనా మేడం, మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందా అండి? పేరు మల్లిక అండి. అవునండి, చాలా బాగా దొరికింది. నేను నా పేరు మల్లిక అండి. చాలా బాగా వివరించారు. ఇప్పుడు నాకు మనసులోంచి తొలగిపోయింది. ఎందుకంటే తను నా మంచి కోసమే చెప్పింది. ఎందుకమ్మా ఇంత కష్టం, ఎందుకు చేస్తావు అంటే నా మంచి కోసమే చెప్పింది. దాన్ని నేను ఎందుకు తీసుకోలేదు, మంచిగా అర్థం కాలేదు. నేను మిమ్మల్ని ఎవరిని నేను కష్టపెట్టడం లేదు, నా ద్వారా నేను చేసుకుంటున్నాను, మీకు వచ్చిన కష్టం ఏంటి? ఇలాంటి అనవసరమైన మాటలు నా నోటి నుంచి ఎలా వచ్చాయో కూడా తెలియదు. నేను
ఒకలాగా నాకే అనిపించింది, నా నోట్లోంచి విషం వస్తుంది లేకపోతే అగ్ని వస్తుంది అన్న భావన వచ్చింది. ఎందుకు అలాగే ఓకే. ఆ చిన్న మాట ఎందుకు తట్టుకోలేదు నాకు తెలియదు. అది జరిగి మూడు మూడు రోజులైంది. 3 రోజుల నుంచి నాకు మనసులో స్థిమితంగా లేదు, మనసు రన్ స్థిమితంగా అవుతా లేదు. ఉంది. ఉమ్. ఎందుకు ఇలా ఇవాళ మీకు ఆ బ్లాక్ రిలీజ్ అయిపోయింది మేడం. నేను ఎవరితోనూ థ్యాంక్ యూ అండి. ఆ బ్లాక్ రిలీజ్ కావటం కోసమే ఆ యొక్క ఆ ఇన్సిడెంట్ జరిగిందండి మీకు. జరిగింది అది. ఎస్, అది కాక జరగకపోతే మీకు ఆ బ్లాక్ రిలీజ్ మా కాకపోయేది. అమ్మాయి భిక్షం సార్ ఒక చిన్న ఏమలేదు, ఒక్క మాట చెప్పలేదు. ఓకే, ఓకే. యా 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 మేడం, యా చెప్పండి. మనం కూడా క్లోజ్ చేసుకుందాం మేడం సెషన్. ఓకే సార్, ఇప్పుడు ధ్యాన జగత్ అనే స్వాధ్యాయం జరుగుతుంది సార్, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకంటే బుక్ చదవలేని వాళ్ళకి, బుక్ తెప్పించుకునే అవకాశం లేని వాళ్ళకి, ఒకవేళ బుక్ ఉన్నా కూడా చదువు రాని వాళ్ళకి, కనపడని వృద్ధులకి అయితేనేమి ఆ స్వాధ్యాయం ద్వారా తెలియపరచాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. జూమ్ క్లాస్ అనేది 6 డేస్ ఉంటుంది ఇవాళతో మొదలుకొని. నేను ఆ యొక్క ఫ్లైయర్‌కి నేను మీకు షేర్ చేశాను సార్. మరి మీరు కూడా దయచేసి మన గ్రూప్‌లో అందరూ షేర్ చేస్తే వాళ్ళు కూడా వినే ప్రయత్నం జరుగుతుంది సార్. అంటే దాంట్లో ఏం నాలెడ్జ్ షేర్ చేస్తారు. నేను షేర్ చేస్తానండి. అది కూడా ఒక ధ్యాన ప్రచారమే కదా సార్. సో అందువల్ల చెప్పడం జరిగింది. డెఫినెట్ గా అండి. నాకు తెలియదు. నేను ప్రతి ధ్యాన ప్రచార విషయాన్ని, ధ్యాన జగత్ బుక్‌ని కేశవరాజు సార్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాను సార్. మరి సార్‌ని నేను కలవగలిగానంటే డైరెక్ట్‌గా నేనేం కలవలేదండి. ఆ ధ్యాన జగత్ బుక్కే నన్ను ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం జరిగిందనమాట. ఇట్లా జూమ్ క్లాసుల ద్వారానే. మరి పద్మావతి, నువ్వు మా డిజిటల్ క్లాస్‌లో జూమ్‌లో క్లాస్ చెప్తావా అని అనే స్థాయికి నేను ఆ బుక్ నన్ను తీసుకెళ్ళటం జరిగింది సార్. మరి ఎంతో అద్భుతం అండి. అందరికీ అద్భుతాలు జరగాలని నేను కోరుకుంటున్నా. అందరికీ అవకాశం ఇస్తారండి, కానీ కొంతమంది మాత్రమే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఓకే సార్, మన ధర్మం అది, మన ప్రయత్నం అది. మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఆ మెసేజ్ ఇవ్వాలి అందరికి. దానికి ఎవరైతే తీసుకోగలరో వాళ్ళకి చేరుతుంది. సో వాళ్ళు మాత్రం మనకు గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సెషన్ థ్యాంక్స్ అండి. అద్భుతంగా జరిగింది. చాలా థ్యాంక్ యూ మేడం, మల్లికా మేడం. జరిగింది. ఇప్పుడు నా మనసు నిర్మలంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఆ క్వశ్చన్ అడగడం వల్ల మేము అందరం కూడా నేర్చుకున్నామండి. చాలా మంచి విషయం. థ్యాంక్ యూ మేడం. రేపు గొప్పతనమే అది. శివప్రసాద్ గారు రేపు వస్తారు కదండి. శివప్రసాద్ మీ హస్బెండ్ గారు వస్తారు కదా, వస్తారు కదా. వండర్ఫుల్, గ్రేట్. ఓకే, యా రేపు శివవర ప్రసాద్ గారు, వీరి హస్బెండ్, పద్మా గారి హస్బెండ్ రేపు వస్తున్నారు. వారు దేహమే దేవాలయం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడతారండి. సో ఎవరు మిస్ కాకండి. మీకు తెలిసిన మిత్రులకి, బంధువులకు కూడా మన యొక్క ఈ యొక్క జూమ్ సెషన్ వివరాలు పంపించండి. వాళ్ళు కూడా జాయిన్ చేసి వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు కొత్తగా తెలుసుకుంటారని మీ దాంట్లో మీరు కూడా పాలు పంచుకోండి, వాళ్ళకి తెలియజేయడం. సో అందరూ అది నా రిక్వెస్ట్ అండి. యా షూర్ అండి. పద్మ గారు మీరు పంపించిన ఫ్లేయర్ నేను పంపిస్తాను, అందరికి షేర్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాంట్లో జాయిన్ కండి, మీరు కూడా అటెండ్ కండి మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో ఎట్ ద సేమ్ టైమ్ అండి. థ్యాంక్ యూ అండి పద్మ గారు. థ్యాంక్ యూ. మాస్టర్స్ ప్లీజ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ పద్మ గారు. థ్యాంక్ యూ పద్మ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మ. సార్, అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. See you again and again, masters. యా షూర్ అండి. మీ నాన్నగారు త్వరగా కోలుకుంటారండి, ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. అవునండి. థ్యాంక్ యూ. మాస్టర్స్ క్లియర్ చేసేస్తారండి బ్లాక్స్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.